అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ మీకు చికెన్ జాయింట్ బిర్యానీ ఎట్లా చేసుకున్నాడో చేసి చూపిస్తా, మీరు చూడుండ్రి. ముందుగల్లా చికెన్ జాయింట్ బిర్యానీ కోసం ఇట్లా జాయింట్ ఉన్న చికెన్ ముక్క తీసుకోవాలి. ముందుగల్లా కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి ఇవి మంచిగా ముక్కకు కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ముక్కకు పట్టనియాలి. దీని మీద కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇట్లా కలుపుకున్నాం కదా, ఇక ఈ మసాలా అంతా దీనికి పట్టాలి. అందుకని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం బిర్యానీ అన్నం వండుకుందాం. దానికోసం బగోన్ పెట్టుకోవాలి. సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఇవన్నీ మంచి గోల్నాయి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ ముద్దేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకున్నాక ఇది మరిగేదాకా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరు వచ్చింది. మంచిగా మరుగుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు ఇక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. అన్నం అయింది. ఇక 5 నిమిషాలు మిక్కల మీద ఉమ్మగిల్ల పెట్టుకుందాం. ఇప్పుడు అర్ధగంట సేపు చికెన్ ముక్క నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు గిన్నె పెట్టుకొని అలా నూనె పోసుకొని గోలించుకున్నాడే. ఈ చికెన్ ముక్కలు వేసుకున్నాం కదా, 2 దిక్కులా మంచిగా కాలేటట్టు సన్న మంట మీద కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ ముక్క మంచి గోలింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసిండ్రా ఎంతో కమ్మటి జైంట్ లెగ్ బిర్యానీ తయారు.